హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఛానల్ చూసే వాళ్ళందరూ దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. చాలా చాలా మంచి మంచి వీడియోస్ అండి. సో ఫేస్ ప్యాకే కాదు ప్రతిదీ కూడా యూజ్ చేసేయొచ్చండి. మన ఇంటి దగ్గరే దొరికేయనండి. మనం బయట దగ్గర కొనుక్కుని తెచ్చుకుని ఏమీ కాదండి. సో వేస్ట్ చేసి ఉంటారో ఇప్పుడు వరకు సో ఇప్పుడైతే నేను చెప్పే టిప్స్ వల్ల కూడా చాలా మంచియండి. అండ్ ఫేస్ మీద చాలామంది పింపుల్స్ ఉంటాయి కదా, అండ్ అటువంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి. చాలామంది గుంట గుంటల కింద కూడా ఉంటుందండి ఫేస్ మీద. దాని గురించి మనం మంచిగా ఇవి యూజ్ చేయొచ్చండి. ఏమీ లేదండి, ప్రతి ఒక్కరికే తెలుసు కదండి. నేను తులసి ఆకులండి, తులసి ఆకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. తులసాకు మన ఫేస్కి అందాన్ని ఇస్తాయండి. అండ్ పింపుల్స్ ఉన్న చోట పింపుల్స్ పోయండి, మచ్చలు కూడా ఉండవండి, నల్ల మచ్చలు. అంత బాగుంటుందండి. తులసి ఆకు అంటే ఎంతో మంచిదండి, తెలుసు కదా, అందరూ నవ్వులుతారు. అండ్ తులసి నీళ్ళు తాగుతారు కదండి. అలాగే తులసి ఆకుని పేస్ట్ కిందండి, దాంట్లో పసుపు వేసి ఉత్తి పేస్ట్ అండి. సో దాంట్లో పాలేం మిక్స్ చేయక్కర్లేదు, వాటర్ అయినా సరే కొంచెం వేసుకునండి, బాగా మెత్తగా పేస్ట్ చేసేసుకుని దాంట్లో చిటికెడు పసుపు వేసుకునండి. ఈ 2 ఐటమ్స్ కలిపి మనం ఫేస్కి అప్లై చేయాలండి. చూస్తున్నారు కదా లైవ్లో మీరే. అలా ఫేస్కి అప్లై చేయడం వల్ల ఫేస్ అన్నది గ్లోయింగ్గా ఉండి బ్రైట్నెస్గా ఉంటుందండి. అండ్ పింపుల్స్ కూడా పోతాయండి. మెయిన్ పింపుల్స్ వల్ల చాలామందికి ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ పింపుల్స్ మూలంగానే ఫేస్ అంతా కూడా గుంట గుంటల కింద ఉంటుందండి. అటువంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి. సో మనం తులసి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. తులసి రసం కూడా బాగా ఉపయోగపడుతుందండి. మన ఫేస్ మీద ఎంత మంచి బాగా యూజ్ అవుతుందంటే మీరే చూస్తారు. ఎంత ట్యాన్ చాలామందికి ఏంటంటే ట్యాన్గా ఉంటుంది కదా, అటువంటి వాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి. సో డెఫినెట్గా అన్నది అందరూ యూజ్ చేయండి. చాలా మంచి టిప్ అండి, మంచిదండి. యూజ్ చేస్తారని ప్రతి ఒక్కళ్ళు కూడా అండి. మొత్తం ఫేస్ అంతా కూడా రాసేసుకోవాలండి. తులసి ఆకులతో కలిపిన పేస్టు అది మొత్తం మన కళ్ళు కాడ ఇదేం సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు. అండ్ కంట్లోకి వెళ్ళినా కూడా మంచిదేనండి, తులసి ఆకులు కదా. సో కొళ్ళు గురించి కూడా ఏం భయపడక్కర్లేదు. మొత్తం మన ఫేస్ అంతా కూడా మీరే చూస్తున్నారు కదా నేను చేత్తో. అండ్ సాఫ్ట్గా మన ఫేస్ అంతా కూడానండి. పింపుల్స్ ఉన్న చోట అయితే చూస్తున్నారు కదా, మనం బుగ్గల మీద ఎక్కుంటాయండి పింపుల్స్ అన్నాయి. సో ఖాళీ ప్లేసుల్లో ఎక్కువ వేస్తాయి, నుదుటి మీద కూడా వేస్తాయి. అటువంటి వాళ్ళందరూ మొత్తం ఫేస్ అంతా కూడా ఈ తులసాకు పేస్ట్ పట్టించేయాలి. పట్టించేసిన పావుగంటకి మీరు మొత్తం ఎండిపోద్దండి. పట్టించిన పావుగంటకి ఎండిపోయి మొత్తం పేస్ట్ అంతా రాలిపోతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఫేస్ వాష్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి. సో మీరే లైవ్లో చూస్తున్నారు. మొత్తం ఫేస్ అంతా కూడా నేను పట్టించేసానండి. పట్టించేసిన ఒక పావుగంట, ఒక 10 నిమిషాలు చాలా మంచిగా ఫేస్ అంతా గ్లోయింగ్గా తయారవుతుందండి. మీరే చూస్తున్నారు కదా, ఒక పావుగంట 10 నిమిషాలు అయినా సరే మనం ఇలా ఉంచేసుకుని మన ఫేస్ అంతా కూడా చాలా ఉంచేసుకుని తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అండ్ మన కూలింగ్ వాటర్ ఉంటాయి కదా, ఆ కూలింగ్ వాటర్తో చేసుకోవడం వల్ల మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంటే నలుపుదనం అది కూడా పోతుందండి. సో మన తులసి ఆకుల వల్ల మంచి రిజల్ట్స్ ఉందండి, 100% అదండి. నేను ప్రతిదీ కూడా లైవ్లో మీకు యూజ్ చేస్తే నేను మీకు చెప్తున్నాను. సో ఫేస్ అంతా కూడా చాలా బ్రైట్నెస్గా ఉంటుందండి. ఫేస్ చూస్తున్నారు కదా, 10 నిమిషాలు అయ్యాక నేను ఫేస్ వాష్ చేసుకుని మీకు లైవ్లో చూపిస్తున్నాను. సో ఫేస్ అంతా కూడా చూస్తున్నారు కదా, మీరు ఫేస్ వాష్ చేసుకున్నాక చాలా బ్రైట్నెస్గా ఉంటుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫేస్ అన్నది కూలింగ్ వాటర్తో బాగా కడుక్కోవడం వల్ల మనకున్న ఇదంతా కూడా రక్తం అన్నది బాగా సర్కిల్ అవుతూ ఉంటుందండి. మన ఫేస్ మీద ఎక్కడున్నా కూడా పింపుల్స్ అలాంటివి పోతాయండి. ఎంత బాగుంటుంది, మంచి ఫేస్ ప్యాక్ అండి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మిస్ కావద్దండి.